నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలను సైతం ఆయా పార్టీలు సీరియస్గా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వార్డులు, డివిజన్లలో సర్వే చేయించి క్యాండిడేట్లను ఫైనల్ చేయాలని అనుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. మొదటి దఫాలో ఆయా వార్డులు, డివిజన్లలో ఏ పార్టీకి ఆదరణ ఉంది, ప్రజలు ఏ గుర్తుకు ఓటు వేస్తారంటూ సర్వేలు చేయించాయి. దీన్ని బట్టి వార్డుల్లో తమ పార్టీకి ఉన్న ఆదరణ ఎంత అన్నదానికి ఒక క్లారిటీకి రానున్నాయి. తాము అక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతాము, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మేయర్, చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయంలో క్లారిటీకి రానున్నాయి. ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. రిజర్వేషన్లు వచ్చాక వార్డుల వారీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మరోసారి సర్వే చేయించనున్నాయి. ఏ సామాజిక వర్గానికి సీటు రిజర్వ్ అయింది అనే కోణంలో ఒక్కో పార్టీ నుండి 3 లేదా 5 క్యాండిడేట్ల పేర్లను సర్వే చేయించాలని నిర్ణయించింది. ఇందులో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తే వారికే టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నాయి. తమకు గెలుపు గుర్రాలే ముఖ్యమని, సీనియారిటీ, డబ్బులు ఉన్నాయా లేవా అనే దానికి పట్టించుకోకుండా గెలుపు అవకాశాలే ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ఏకపక్షంగా ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఒక్కో వార్డు డివిజన్ నుండి 5 పేర్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు సూచించింది. తమకు ఇష్టం వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా గెలిచే వారికే ప్రామాణికంగా తీసుకొని పేర్లు ఇవ్వాలని ఆదేశించింది. సర్వే చేయించి గెలిచే వారి పేర్లను పీసీసీ స్థాయిలో కాకుండా స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ ద్వారానే ప్రకటించనున్నారు. దీని ద్వారా అభ్యర్థులు వారికే విధేయులుగా ఉంటారని, పీసీసీ ప్రకటిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా దీని ఉద్దేశంతో మాత్రం పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో తమ క్యాండిడేట్లను సర్వేల ద్వారానే ఎంపిక చేయించాలని బీఆర్ఎస్ పార్టీ సైతం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని ఓటు రూపంలో మలుచుకోవాలని ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తమ మూడు తెలిపారని, దీని ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే వారు ఉంటేనే ప్రజలు ఓటు వేస్తారని పార్టీ స్థానిక నాయకులకు రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కో డివిజన్, వార్డు నుండి 3 నుండి 5 పేర్లు ఇవ్వాలని నిర్ణయించారు. వారిపై సర్వే చేయించి టికెట్లు ఇవ్వనున్నారు.